అదేంటే దేవుడికి అప్పుడు పొలాలు ఇచ్చారు. సొంతంగా వ్యవసాయం వేసుకొని మా నాన్నగారి పిరుల్లోనే అలంకారాలు మొత్తం తీసి నడిపించుకున్నారు. కాట మొదలు దాటి మీద 97లో వాళ్ళది ఫస్ట్ మాది ఫస్ట్ టోటల్ ఫస్ట్లోకి వచ్చేసరికి వాళ్ళకి మాకు పోటీ పడింది. పోటీ పడ్డప్పుడు జడ్జీలు నలుగురు ఒకరు దానికి వేయచ్చు ఒకరు దీనికి వేయచ్చు సమానంగా వేశారు. ఆ సమానంగా వేసిన టైంలో ఏం చేయాలని వాళ్ళకి అర్థం కాక ఆలోచనలు పెట్టుకుని అలంకారం మొత్తం తీసి నడిపించమన్నారు. అలంకారం తీసి నడిపించమన్నప్పుడు నేను ఆయన చేత కాళ్ళు చేయాలా సిగమార పట్టుకుని తెప్పించి పెట్టారు. నేను కాలు కింద తాడు పెట్టుకుని రెక్కెత్తి మా ఇద్దరు అక్కడ వచ్చి నిలబడింది. నిలబడ్డప్పుడు మాది ఏమన్నా 40 బొమ్మలు గడుచుకుంది, అది బయటికి వెళ్ళింది. అట్లా నా ఖుషీతోటి నేను నడుస్తున్నా. మా నాన్నగారు కూడా కాదు, నాకు పశువులు అంటే ఇష్టం. మా నాన్నగారు ఏంటంటే భయత్తుడు, వ్యవసాయ పశువుడు అనుకో. అరక్క దగ్గరికి అన్నం తీసుకెళ్తాం, టిఫిన్ తీసుకెళ్తుంటే ఏమైనా జరుగుద్దేమో, ఇటు చేత కాకపోతే ఎద్దులకి ఏమైనా ఇబ్బంది ఉందని చెప్పి ఇచ్చేవాడు అరక. నేను పోతానే కొంచెం పాలు మాలకి ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళ దగ్గర 2 చుట్లు తోలుకుంటా నా సొంతంగా వ్యవసాయం నేర్చుకున్నాను. నేను సొంతంగా వ్యవసాయం నేర్చుకుని మా నాన్నగారి పిరుల్లోనే నేను రైతుగా అవసరం పనికి ఏ పనికి రెండో మనిషిని కోరకుండా చేయగలిగిన సామర్థ్యం. ఎందుకంటే మా మనోధైర్యంతో వాడు చేస్తున్నాడు ఎందుకు చేయకూడదు అనే ధైర్యంతో నేను చేసుకుంటూ వచ్చా. మా నాన్నగారు వామేయడానికి ఎవరో పెద్ద మనిషి పిలిచడానికి వెళ్తున్నాడు. ఆ మనిషి 2 రోజులు రాలా. నేను వేస్తాను అని ఎక్కి వామేసి మొదలుపెట్టా. వామేసి ఫైనల్కి వచ్చినాక ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అరుమంగల్ ఆయన, తాతయ్య అవుతాడు. నేను ఇట్లా వేసాను. చివరికి వచ్చినాక మా వామేశ్వరుని తీసుకెళ్ళి ఫైనల్ ఎండుగాడి మా నాన్న నువ్వు ఎత్తి తడుస్తుంది అంటున్నాడు, తడవకుండా వేయాలని చెప్పి నేను ఆయన పెద్ద సలాడిగా ఆయన నాకు చెప్పాడు. ఒక సైజుగా మటసంగా కట్టలు కట్టి పెడితే ఆ కట్టలో ఎన్నుగాడి మీద ఇటు వేసి జడలాగా వేస్తే కుంకుమ ఉంటుంది. ఈ యాంగిల్ ఎత్తి బాగుంటుందంటే నేను వామేస్తే నీలాంటి వాళ్ళు ఫోటోలు తీసుకుని పోయారు. ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, ఒకళ్ళు ఏం చేస్తారంటే సోమవారులు పనికి దొంగలు ఉండాలి చేస్తారా నాకు చేత కదంటారు. ఇప్పుడు వంగి చేస్తుంటే ఆయన చేతి మీద ఎందుకు చేయకూడదు అని ఆ మనిషితో పక్కన వంగి పనిలో నుంచి ఒడ్డు ఎక్కబోయేటప్పటికి ఆయనతో పాటు నువ్వు నేను పోటీ పడి వ్యవసాయం పనిచేసేవాడు. వ్యవసాయ రంగంలో కానీ నేను ఒక రైతు స్నేహంగా బండికి బాగా వేసేటప్పుడు ఒక రైతు పురుగు మేతకు పోవాలా మరింత తీసుకొస్తాడు ధైర్యం చొప్పున నన్ను ప్రోత్సహిస్తే నేను ఓకే అన్న. ఇక్కడ మా పని మా వామ వేసుకున్న దాకా మాకు సప్లై ఇచ్చాడు ఆయన. ఆ చివరికి అయిపోయినాక వాళ్ళకి పోవాలంటే మా నాన్నగారు ఎద్దులకి ఇబ్బంది, మావాడు మూర్ఖుడు అని కొంచెం మోకులు లోపల పెట్టి తాళం వేసి వెళ్ళాడు. మోకులు కావాలి ఎరుగుడ్డు బండి వేసుకెళ్ళాను. ఇంక అప్పుడు తాళం వేసిపోతే నేనేం చేశానంటే ఆ రైతునే వారం రోజులు నేను వాడుకున్నా కాబట్టి నీకు సాకరత్తా నేను, నువ్వు పోయి తీసుకురా. నేను పోతే మా నాన్న అరుచుకోవాలా, నువ్వు తీసుకురా పోయి అని పంపించా. ఆ పంపించినప్పుడు మా నాన్నగారు ఏం చేశానంటే తాళం లేదు నేను పంపించేసి వెనక్కి పంపిస్తే నేను మళ్ళీ ఇట్లా అన్నాడు అంటే మీకు నేను రావాలా, మీ మేతేసి రావాలి, మీకు సహకరించాలంటే మళ్ళీ పోయి తాళం ఇయ్యకపోతే పగలగొట్టి తీసుకెళ్తానంటాడు మీ అబ్బాయ అని చెప్పి మొండిగా మాట్లాడా. అనేటప్పటికీ మీ అబ్బాయ నువ్వు తాళం అయిపోతే తాళం పగలగొట్టి మోకులు తీసుకెళ్తానంటున్నాడు అని చెప్పాడు సెంటర్లో కూర్చొని ఉంటే. అప్పుడు మా నాన్నగారు గెట్టను చావండి అని చెప్పి తాళం విసిరేసాడు. విసిరేసినప్పుడు తీసుకొని పోయి నేను అక్కడ పోయినాక మేము ఆ రోజు మామూలుగా సత్తనపల్లి అవతల దాటి వెళ్ళాలి. మా ఊరి నుంచి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. మేము సందకాడ 4 గంటప్పుడు వెళ్ళి సత్తనపల్లిలో పవిత్ర బంధం సినిమా చూసి ఆడ నుంచి వెళ్ళి అక్కడ అంతా చుట్టాలంటే పర్వంటాళ్ళు కొంచెం ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమ ఉండాళ్ళు మా అన్నగారు అంటే వాళ్ళ బంధువులు నన్ను తీసుకెళ్ళిన వాళ్ళ తాలూకు బంధువులు. మా అన్నగారు బళ్ళు వచ్చినాయి అని కావంతున వాళ్ళంతా 5-6 వచ్చారు. కాబట్టి చీకటి ఉంది. వచ్చినాక శనికడికి పోయాం. శనికడికి తెల్లారుతుంది 6 అయింది.
అప్పుడు నేను బండి ఎక్కి మోకులు ఏం చేసుకున్న టైంలో అతను ఏమన్నాడంటే వాళ్ళ తాలూకు పెద్ద ఆయన జానకి అని, ఏందన్నా దూరభారం అయితే పిల్లగాడిని ఎక్కించేవిందని అన్నప్పుడు నేనేమన్నానంటే ధైర్యంగా నా పని చేసుకుందాన్ని రెడీ చేసుకుంటున్నా. సెంటర్ భాగం వాళ్ళు చెప్పకపోయినా నేను వేసుకోవాలా, నేను వీళ్ళంతా ఇబ్బంది పడతారేమో నేను కొంచెం పౌరుషంగా మాట్లాడానని. అందుకని నేను ముంగలకు మోకబారు చేసుకొని ఆ మోగు చూసుకుంటా ఇటు ఎంత ఉంది చూసుకుంటా అరబండి నిండి కాడి నుంచి గాలిబండి ఇటు తోకుంటే తొక్కుద్ది. దాన్ని సెంటర్కి వచ్చి నిలబడి అంటే ఇటు తోకుంటే ఇటు చూపించుద్ది, ఇటు తోకుంటే ఇటు చూపించుద్ది. అప్పుడు ఇటు రెండుగా కలిపి పెంచుకోవటం నాకు బదులు చేసి తట్టి మనబగుడు అని చెప్పాడు నాకు. అట్లా కొన్ని పనులు ధైర్యంతో చేశాను. ఇప్పుడు ఇవాళ నాకు దయ. ఇప్పుడు మా ముత్తాత 4వ పీరియడ్ ఇది. నాకు కనపర్తి సుబ్బారావు, మా తాతగారి పేరు కనపర్తి సుబ్బయ్య. 1800 చిల్లరలో మా ఊళ్ళో గుడి కడుతుంటే రామాలయం. మా తాతయ్య అందరితో పాటు కలిసి ఒక పెద్ద మనిషిగా పనిచేశాడు. ఆ గుడి పూర్తయినాక ఫస్ట్ కృషి చేసినట్లు ఆయన ముందున్నాడని చెప్పి ఆయనకే ధర్మకర్తగా ఎంపిక చేశారు. ఆయన బతికున్నన్నాళ్ళు నా వైపు దాకా మా తాతయ్య గారే ధర్మకర్త. మా తాతగారు పోయారు, మా నాన్నగారు వెళ్ళాడు. 4వ పీరియడ్లో ఊళ్ళో కనపర్తి వాళ్ళు, కట్టవాళ్ళు, నంబురాళ్ళు 3 తెగలు ఉన్నాయి. ఈ 3 తెగలు కలిసి దేవస్థానం కట్టారు. ఆ కట్టినాక నాకు 4-5 సంవత్సరాలు ఇప్పుడు చెబుతుంటే ఈ ఉండి ఆయన మంచి అనుభవం కలవాడు. గుడికాడ ప్రేమ ఉన్న మనిషి. ఉద్యోగం చేసి రిటైర్ అయినా కూడా గుడికాడ భజన చేసుకుంటా దేవుడు సుబ్బారావుని బిరుదు తీసుకున్నాడు. ఆయన పేరు కూడా సుబ్బారావు, కట్టం సుబ్బారావు. ఆయనంత ఓపికగా మనం గుడికాడికి పోలేము. వీళ్ళందరికీ వసూలు అంటే దేవుడికి అప్పుడు పొలాలు ఇచ్చారు, మాన్యాలు. ఆ మాన్యాలు మా లింగారాపాలెం గడ్డ బలమో లేకపోతే జనం బలమో తెలియదు నాకు. దేవుళ్ళు ఎండబండ్లు కలపకుండా మా ఊరు దేవస్థానాలు మా కిందనే నడుస్తున్నాయి. ఇప్పుడు మా ఊళ్ళో పెద్ద మనుషులు ఇద్దరు కూర్చొని నంబూరాళ్ళు అనేవాళ్ళు, సున్నీ వాళ్ళది ఒక తెగ, నంబూరాళ్ళ తెగ పెద్ద తెగలు. అప్పుడు వాళ్ళంతా సెంటర్లో కూర్చొని ఇప్పుడు నాలో స్పీడ్గా ఉండాయని ఒక ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఆడపిల్ల తరపుండు, నేను మగపిల్ల తరపుంటా అన్నాడు. అంటే వాళ్ళు అనుకున్నారు ఈయన ఎదురించలేక వాళ్ళకి మనకి తేడైంది, మనం ఆడపిల్ల ఏందని వాళ్ళు అనుకున్న టైంలో ఒక సింపుల్గా అప్పుడు వాళ్ళు లేచిపోయి శివాలయం మొదలుపెట్టారు. వీళ్ళు లేచిపోయి ఆ ప్లేస్ మాది కనపర్తి వాళ్ళది, మమ్మల్ని కలుపుకొని నంబర్ వాళ్ళు ఇటు పోయి రామాలయం మొదలుపెట్టారు. ఇప్పటికి 130 సంవత్సరాలు పుట్టి లింగారాపాలెంలో ఎప్పుడు లింగారాపాలెం వస్తే యాత్రతలంలాగా నువ్వు 10 కిలోమీటర్ దూరం ఉండా నాకు ఫోన్ చేస్తే మా దేవాలయం చూపిస్తా, నేను చెప్పే దాంట్లో ఒక్క పాయింట్ తప్పకుండా ఏందని అడుగు. నువ్వు ఈ 2 సంవత్సరాలు అయింది నాకు దేవాలయం అప్పచెప్పి. ఇప్పుడు ఎంత కనీసం 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి 5-6 సంవత్సరాలు డెవలప్ అయింది. మొత్తం 2 సంవత్సరాలు డెవలప్ అయింది. చేసే కుర్రాళ్ళు ఉన్నారు. నాకు కృషి వాళ్ళదే. ఇప్పుడు నేను మేనేజర్గా ఉంటే కృషి ఉందే నాది, కానీ వాళ్ళని ప్రోత్సహించాలంటే నాదే ఉంది, మీరే చేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటే వ్యవసాయం చేయడానికి తోడ్పడుతున్నారు. సంతోషం. నేను ఈ పోటీలకి ఒక రైతు దగ్గర మంచి ఆవులు చూస్తే అతను నేను రాను నాకు తెలియదంటే నేను ప్రోత్సహించి తీసుకొస్తే ఇలా సెకండ్ థర్డ్ 2 ప్రైజులు గెలిచి ఒంగోలు జాతి అట్టనే ఎక్కడ పశువులు మీరు పలానా రకం జాతి చేసుకుంటే మీరు మనం ముందుకు పోయితేనే మనకి ఇటువంటి జరుగుతుంది. ఇలాకాడ పెట్టుకుంటే మంచి పశువుల్ని మంచిది కాదు పంపిణీ చేసుకోవాలని చెప్పి ప్రోత్సహించి తెలుగు వన్